విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నట్టుగా ఉంది. మరీ ముఖ్యంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ సినిమా థియేటర్లకు వెళ్తే వాళ్ళకి నచ్చిన మెచ్చిన యాక్టర్ల సినిమాలు వచ్చినప్పుడు అక్కడ థియేటర్ నిండా కాగితాలు ఎగరేసి అక్కడ ఉన్న థియేటర్ యాజమానులందరూ కూడా తలలు పట్టుకున్నట్టు చేస్తున్నారు. దానివల్ల మన ఇండియన్స్ పరుగు పోతుంది అనే విషయం దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మనకు నచ్చిన యాక్టర్ బాలకృష్ణ గారు అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, చిరంజీవి గారు అయి ఉండొచ్చు. ఎవరి సినిమా అయినా సరే మన థియేటర్లకు వెళ్తే కొద్దిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే మనకే మంచిది. మన పరువు, మన దేశ పరువు కాపాడుకోవాలి, మన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే మనం వేరే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం మంచిగా బిహేవ్ చేస్తే ఇండియన్స్ అంటే ఒక గొప్పగా ఒక మర్యాదగా ఉంటుంది. ఈరోజు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ, సింగపూర్లో కానీ ఇండియన్స్ వస్తున్నారు అంటే భయపడుతున్నారు, అసహించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారనే విషయం దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అది తెలుగు వాళ్ళనే కాదు, అది ఏ భాష వాళ్ళైనా సరే మనం చేసిన పనికి ఇండియన్స్ అనే పేరు ఒకటి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమాకి అమెరికాలో, యూకేలో థియేటర్లు నిండా పేపర్లు ఇవ్వడం వల్ల వాళ్ళ సినిమాను ఆపేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతుంది. తద్వారా ఎవరికి నష్టము? భారతదేశానికి నష్టమే కదా. భారతీయులందరూ ఇలానే తగలడతారు అనే మాట వస్తుంది కదా మనకి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు, మనం హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. దయచేసి ఒక అడ్వైజ్గా తీసుకోండి. జై హింద్.